దేవునికి నచ్చనిది డౌట్, సందేహము, అనుమానము, అవిశ్వాసము నచ్చదు. దేవునికి ఇష్టమైంది విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అది హెబ్రీ 11:6 చెప్పిన సాక్ష్యం. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేశాం, పాట పాడాం, ఆరాధించాం, అభిషేకాన్ని ఇమ్మని అడిగాం. అడిగినప్పుడు మనలో అపోస్తలుల కార్యంలో ఉన్నటువంటి స్పందనలో కనబడనందున, మనం భాషలో మాట్లాడనందున, మన శరీరములో కదలనందున, మనం కొన్ని ప్రత్యేకతల్లో ప్రవర్తించనందున, అరే మనం అడుగుతున్నాము కానీ మనకు అభిషేకం ఇవ్వట్లా, దేవుడు ఇవ్వట్లా అని చాలామంది పాపం ఆ ప్రశ్నలో బ్రతుకుతున్నారు. ఇది కరెక్టే అని ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. స్పష్టపరిచారు నాకు. థ్యాంక్ యూ. మీరు చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అపోస్తలుల కార్యముల్లో వాళ్ళ దగ్గర కనబడ్డ స్పందనలు ఖచ్చితంగా ప్రతి సందర్భంలో కనబడతాయి అని తర్వాత పత్రికల్లో వ్రాయబడలేదు. మరి ఎలాగా మనం అభిషేకం పొందామని మనకు ఎలా తెలుస్తుంది అంటే, సింపుల్. ఇప్పుడు అన్నం తింటున్నాం, అన్నం శక్తిగా మారి మనం బ్రతకడానికి ఆధారం అవుతుంది. ఆ ప్రక్రియ మనం చూడగలమా మన బాడీలో? ఎవరన్నా చూసిన వాళ్ళు చెప్పండి. నేను నా బాడీలో చూశాను నేను అన్నోళ్ళు చెప్పండి. చూసారా ఎప్పుడన్నా? నువ్వు అన్నం తింటాం, ఆకలైనప్పుడు తింటాం, పొద్దున్నే లేచి ఇంకంత మించి మనకేం తెలియదు ఏం జరుగుతుంది అనేది. ఒకటి మాత్రం జరుగుతుంది, మన బాడీ రోజు ఆహారం తీసుకోవటం ద్వారా బ్రతికి ఉంది, ఆరోగ్యంగా ఉంది, సజీవంగా ఉంది, పని చేస్తుంది. ఈ సాక్ష్యం సరిపోదు. ఈ సాక్ష్యం సరిపోదా? అలాగే నీకు దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే, నువ్వు అభిషేకం అడిగిన ప్రతిసారి ఖచ్చితంగా నేను నీ మీదికి శక్తి పంపుతానే ఉంటాను. సందేహించిన ప్రతి ఒక్కరూ శక్తిహీనులై ఉంటారు. ఎందుకంటే సందేహము నా కార్యాన్ని అడ్డగించిద్ది, నా శక్తిని అడ్డగించిద్ది. విశ్వసించిన ప్రతి ఒక్కరూ పొందుతారు. వాళ్ళలో ఆ శక్తి వారు ఆత్మీయంగా బ్రతికి ఉండటానికి దోహదపడిద్ది. అర్థమైందా? ఆత్మీయంగా బ్రతికి ఉండటానికి నా శక్తి దోహదపడిద్ది. నిజంగా దేవుడు మనం అడిగిన ప్రతి ఘట్టంలోనూ తన ఆత్మశక్తిని మన మీదకి పంపించాడు కాబట్టి విశ్వాస జీవితంలో ఇంకా మనం బతికున్నాం. లేకపోతే ఎప్పుడో అవుట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట ఎంతమందికి అర్థమైంది? స్పష్టంగా అర్థమైందా లేదా? అభిషేకం వచ్చిందా రాలేదా అంటే ఖచ్చితంగా వచ్చిందంటానికి మరో నిరూపణ ఏంటంటే, నువ్వు ఇంకా లైన్లో ఉన్నావు. లోకంలో కలిసిపోకుండా, భ్రష్టు పట్టి పోకుండా. ఇంకా చెప్పాలంటే దేవుని శక్తి ఇంకా ఎక్కడ పనిచేసిద్దో తెలుసా? దేవుడిచ్చే బలం ఎక్కడ పనిచేసిద్దో తెలుసా? మనల్ని పడకుండా ఆపటానికి, మనం తొట్టుపడకుండా ఆపటానికి కొంత పని చేస్తే అసలు ఎక్కువ ఎక్కడ పని చేసిద్దంటే, ఒకవేళ మన అడుగులు తడబడి జారి పడతాం చూడు. ఇప్పుడు అడుగులు జారేటువంటి స్థలంలో బలవంతుడైనా పడతాడు, బలహీనుడైనా పడతాడు. అడుగులు ఇప్పుడు వాన పడింది, బురద జర్రం జారుతుంది. ఏనుగంత బలవంతుడైనా సరే జారితే వెళ్ళకిల పడాల్సిందే. బలవంతుడు గనుక పడడు అనేం లేదు. కింద కాళ్ళు జారుతుంటే బండల మీద నూనె ఒలిగిపోయింది, మనం చూసుకోవాలా. అవి పాలిష్ బండ్లు అనుకో, టైల్స్ అనుకో, ఇంకా సూపర్గా ఉంటుంది. అసలు ఏకదం అటు ఇటు పోయి రావటమే, మంచులో దొల్లినట్టు దొల్లి రావటమే అటు. అవునా? మనకు తెలియదు. బలవంతుడు పడతాడు, బలహీనుడు పడతాడు. కాలు జారితే వినండి,
కాలు జారితే పడతాడు. అయితే బలవంతుడికి బలహీనుడికి తేడా ఏంటంటే, శక్తిహీనుడు పడ్డాడంటే ఇంక వాడు అంతే అక్కడే కూర్చుంటాడు. కానీ శక్తివంతుడు పడ్డా వాడు శక్తి కలిగి ఉన్నందున తిరిగి వెంటనే తిప్పుకొని లేవగలుగుతాడు. దేవుని శక్తి మనలో ఎక్కడ కార్యకారి అవుతుందంటే, ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం ఊహించని తొట్టుపాటులోకి మనం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దేవుడు అభ్యంతర పడేటువంటి అడుగులు జారిన అనుభవాలు మన జీవితంలో కనబడతాయి. అది మాటలోను, క్రియలోను, చూపులోను, తలంపులోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను, నడకలోను, పడక ఎక్కడో దేవుడు అభ్యంతర పడే విధంగా మన అడుగు తొట్టుపడటం అనేది ఉంటుంది. కొంతమంది ఆ పడ్డ దగ్గర లేవరిక, కారణం శక్తిహీనులు. కానీ కొంతమంది పడ్డ వెంటనే తిప్పుకొని లేవగలుగుతారు. అలా తిప్పుకొని లేవటానికి దేవుడు తన శక్తిని మన మీద ఉపయోగిస్తాడు. ఎంతమంది ఒప్పుకుంటారు, నా ఆత్మీయ జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా అనేక పర్యాయాలు నా అడుగులు జారినాయి, అయినా సరే నేను తిప్పుకొని నిలబడ్డాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరూ అంత పడి లేచిన బాపతనమాట. దేవునికి స్తోత్రం. జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా చాలా పర్యాయములు నా ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు ఎదురైనాయి, అయితే దేవుని కృపను బట్టి పడ్డ చోట నేను లేను, తిరిగి లేచాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేచారు కాబట్టి ఆ జూమ్లో కనపడుతున్నారు, ఆ లైవ్లో ఉన్నారు. లేకపోతే ఏ బజార్లో కూడా తిరుగుతూ ఉంటారు. నేను పనికి రాను, నేను పాపిని, నేను అలాగైపోయాను, నాకు అవకాశం లేదు అని. శక్తివంతుడికి శక్తిహీనుడికి తేడా ఏమిటంటే అదే. ఇస్కరియోతు యూదా పడ్డాడు, సీమోను పేతురు పడ్డాడు, కానీ యూదా లేవలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? యూదా మీదికి దేవుడు తన శక్తిని పంపునట్లు యేసు ప్రభు వేడుకోలా. పడిన యోధా తిరిగి లేవటానికి అవసరమైన శక్తి తండ్రి వాని మీదికి పంపని యేసయ్య అడగలా. ఎందుకు అడగలేదో తెలుసా? వాడు తనంతట తానుగా హృదయపూర్వకంగా మొదటి నుంచి సిలువకు అప్పగింపబడే రోజు వరకు యేసు ప్రభు అని ఎన్నిసార్లు హెచ్చరించినా వాడు మారు మనసు పొందలా, దిద్దుకోలా, హార్ట్ఫుల్గా తీసుకెళ్లి వాడి ఆత్మని సైతానికి అప్పగించుకున్నాడు. అర్థమైందా? హృదయపూర్వకంగా అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ సీమోను పేతురు అలా కాదు. సీమోను పేతురు కూడా ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు అమ్ముకుంటే, ఇస్కరియోతు యూదా సీమోను అసలు ఆ యేసెవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. కానీ ముమ్మారు అబద్ధం ఆడిన ఆ పేతురు పడ్డట్ట పడనట్ట మీరు చెప్పండి గట్టిగా. డౌట్ లేదుగా? ప్రభువుకి నమ్మకంగా ఉండే విషయంలో తప్పిపోయినట్ట కాదా? తప్పిపోయినట్టేగా, జారి పడ్డట్టేగా, తొట్టి పడ్డట్టేగా. నమ్మకత్వం విషయంలో తొట్టుపడ్డాడు. ప్రభువుకి నమ్మకంగా ఉందామనుకున్నాడు, నమ్మకంగా ఉండలేకపోయాడు. మీరు కూడా గడిచిన సంవత్సరాల్లో చాలా విషయాల్లో ప్రభువుకి నమ్మకంగా ఉందామనుకున్నారు, నమ్మకత్వాన్ని ఎగ్గొట్టారు. చాలా విషయాల్లో నమ్మకంగా ఉందామని ప్రవర్తించారు, కానీ కొన్ని చోట్ల నమ్మకత్వంలో తప్పిపోయారు, ప్రభువుకి నమ్మకంగా ఉండలేకపోయారు. ఈ సంవత్సరం నుంచి దేవుడు నాకు ఇచ్చే దానిలో ప్రతి దానిలో నేను ఖచ్చితంగా దేవుని తీయాలని, ఆ విషయంలో నేను నమ్మకంగా ఉండాలనుకొని 4 వారాలు చేసి 5వ వారంలో ఆర్థిక ఇబ్బందులు, ప్రభువుకు తెలియంది ఏముంది, పరిస్థితులు బాగలేవని దేవుని వాటా కూడా లాగేసి మన కోటాలో కలుపుకున్న అనుభవాలు లేవా? స్తోత్రం. అంటే జస్ట్ ఒకదాని ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది మొదలుకొని ఇక నేను రోజు క్రమంగా ప్రార్థన చేసి ప్రభువుకి భక్తి విషయంలో నమ్మకంగా ఉండాలి అనుకున్నావు. చాలా రోజులు ప్రార్థన ఎగ్గొట్టావు. నోరు కాచుకొని, పవిత్రతను కాచుకొని, పరిశుద్ధ జీవితంలో నేను రహస్య జీవితంలోనూ బహిరంగ జీవితంలోనూ పరిశుద్ధతలో నేను నమ్మకంగా ఉండాలి. ప్రభువుకి నోటిని కాచుకోవాలి, కళ్ళని కాచుకోవాలి, చెవులను కాచుకోవాలి, హృదయాన్ని కాచుకోవాలి. నేను జాగ్రత్తగా ఉండాలి, నా ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. రహస్యమందును బాహాటంగా కూడా నేను నా తండ్రికి నమ్మకంగా ఉండాలని కొన్నిసార్లు ఆ నమ్మకత్వాన్ని కోల్పోయిన అనుభవాలు నీకున్నాయి. ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. యథార్థవంతులు ప్రార్థన దేవుడు వింటాడు. ఏమండి? యథార్థత లేని వాళ్ళ ప్రార్థన దేవుడికి అసహ్యం.
దేవునికి స్తోత్రం. పేతురు కాడికేం పెద్ద మనుషులం కాదు మనం, మనకేం ఓవర్ యాక్షన్ వద్దు. స్తోత్రం. ఒకవేళ ఉంటే స్తోత్రం, పేతురు కంటే ఘనంగా ఉంటే మంచిది, సంతోషం, నా ప్రభు కృప. నేనైతే అనుకుంటున్నా ప్రభువుకి నమ్మకంగా ఉండే విషయంలో నా ప్రాణం ఇస్తానన్న పేతురు ఎంత గట్టిగా మాట్లాడాడో, గంటల వ్యవధిలోనే అంత దారుణంగా అబద్ధం ఆడాడు. నమ్మకంగా ఉన్నాడా గురువుకి శిష్యుడు? కానీ పేతురికి, నీకు నాకు మనకు అనుగ్రహించబడిన కృప గొప్పతనం చెప్తా, శక్తి యొక్క గొప్పతనం చెప్తా. ఏంటో తెలుసా? పేతురు తొట్టు పడిన తన నమ్మకత్వం విషయంలో తాను తప్పిపోయిన పేతురు దేవుని నమ్మకత్వ విషయంలో విశ్వాసము కలిగిన వాడై ఉన్నాడు. దేవుని నమ్మకత్వం విషయంలో విశ్వాసము కలిగిన వాడై ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నా ప్రభువుకి నమ్మకంగా నేను ఉండలేకపోయినా, నా ప్రభు నన్ను ప్రేమించే విషయంలో ఆయన నమ్మకస్తుడు, ఆయన నన్ను ప్రేమిస్తాడు. తప్పిపోయిన కుమారుడి గొప్పతనం అదే. తప్పిపోయిన కుమారుడి గొప్పతనం అదే. మా నాన్నను నేను ప్రేమించే విషయంలో నేను అపనమ్మకస్తున్నాయి. మా నాన్న కష్టార్జితాన్ని తీసుకొచ్చి దరిద్ర పనులు చేసి నాశనం చేసి నా తండ్రి విషయంలో నేను నమ్మకంగా ఉండలేకపోయాను. మా పెద్దన్న, మా అన్నయ్య అంత నమ్మకంగా నేను ఉండలేకపోయాను. కానీ మా నాన్న అయితే నా విషయంలో ఆయన ప్రేమ నమ్మకమైనది, స్థిరమైనది అని నమ్మాడు. అది వానికి లైఫ్ టర్నింగ్ పాయింట్. అది ఎన్నిసార్లు నీ జీవితంలో అడుగులు జారి తొట్టులు పడి గందరగోళాల్లోకి వెళ్ళిపోయి కూడా మళ్ళా తిప్పుకొని రాగలిగావంటే ఆ కృప ఎవరిదో తెలుసా? ఆ శక్తి ఎవరిదో తెలుసా? పొరపాటును కూడా నీది కాదు, ఆయన శక్తి. పేతురు దేవుని ప్రేమ యొక్క నమ్మకత్వాన్ని విశ్వసించగలిగాడంటే అది పేతురు గొప్పతనం అనుకునేరు. పేతురు గొప్పతనం కాదు సుమి, అది నా ప్రభు యొక్క ప్రార్థనా ఫలం. సిమోను, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు తండ్రిని వేడుకున్నాను. అక్కడ ఏం వాడాలి? నీవు పడిపోకుండున్నట్లు, నీవు తొట్టు పడకుండున్నట్లు, నీవు తప్పిపోకుండున్నట్లు నేను నీ కొరకు తండ్రిని వేడుకుంటుని అనాలి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నీ నమ్మిక తప్పిపోకుండున్నట్లు. అక్కడ మనకి సరిగ్గా అర్థం చేసుకోకపోతే తేడా పడతాం. నీ నమ్మిక తప్పిపోకుండున్నట్లు అంటే మనం సహజంగా చదివేటప్పుడు ఏమర్థమైందంటే, నువ్వు నమ్మకంగా ఉండాలని, నువ్వు నాకు నమ్మకంగా ఉండాలని, నమ్మకమైన వాడుగా ఉండాలని నేను తండ్రిని వేడుకున్నాను అని అర్థం వచ్చిద్దేమో అనుకుంటారు చాలామంది. ఆ అర్థం కాదు అక్కడ. నా విషయమై నీకున్న నమ్మిక, నా విషయంలో నీ నమ్మకత్వం కాదు. చాలా సెన్సిటివ్ పాయింట్ అండి. ఏమైనా అర్థమవుతుందో లేదో మళ్ళీ చెబుతా, 20 సార్లు ఏం చెబుతా, ఇది అర్థం కావాలా. దేవునికి స్తోత్రం. ఈ అబ్బాయి ఉన్నాడండి పాపం, చాలా నమ్మకస్తుడు, నాకు చాలా నమ్మకస్తుడు. కానీ సీమోను పేతురు కూడా ఇలాగా. ప్రభు ఏమంటున్నాడంటే, సీమోను, నీ నమ్మకత్వం స్థిరంగా ఉండేటట్టు నేను అడగలా. నువ్వు తొట్టు పడినా, నీ మీద నీకు అసహ్యం పుట్టినా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయంలో మాత్రం నీకు డౌట్ రాకుండా ఉండాలని ప్రార్థన చేశానయ్యా నీ కోసం అన్నాడు. ఇప్పుడన్నా అర్థమైందా? నీకు అర్థమైందా? కూర్చో, స్తోత్రం చెప్పుకో దేవుడికి. నీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కానీ యూదాకి లేదు ఆ ఛాన్స్. యూదా ఏమనుకున్నాడో తెలుసా? దేవుడు నన్ను క్షమించడం అనుకున్నాడు, నన్ను ప్రేమించడం అనుకున్నాడు.
కానీ సీమోను పేతురు ఏమనుకున్నాడో తెలుసా? లేదు, అయితే నేను తేడా కావచ్చు, నా ప్రేమలో లోపం ఉండొచ్చు, కానీ నా ప్రభు ప్రేమలో లోపం లేదు. అయితే నేను బలహీనుడిని కావచ్చు, నా ప్రభు బలహీనుడు కాదు. అయితే నేను అపనమ్మకస్తుడు అవ్వచ్చు, కానీ నా ప్రభు అపనమ్మకస్తుడు కాదు. అయితే నేను తేడా కావచ్చు, కానీ ఆయన నమ్మకమైన వాడు. నేను ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్యను కావచ్చు, కానీ ఆయన నాకు ఒక నమ్మకమైన భర్త. నేను ఆయనకు అపనమ్మకస్తుడైన కొడుకును కావచ్చు, కానీ ఆయన నాకు నమ్మకమైన తండ్రి. ఆయన ప్రేమలో మార్పు లేదు. నేను అడుగులు జారినా కూడా ఆయన నన్ను కనికరించగల శక్తి కలిగిన వాడు అని మనం విశ్వసిస్తున్నాం. చూడు, ఆ విశ్వాసం మనలో ఉంది అంటేనే అక్కడ దేవుని శక్తి పనిచేస్తున్నట్టు, అభిషేకం పనిచేస్తున్నట్టు, ప్రభావం పనిచేస్తున్నట్టు, అది అర్థం. లేకపోతే మొదటి దెబ్బలోనే అవుట్. నువ్వు ఎప్పటికప్పుడు ఆయన పంపుతున్న అభిషేకము కీలకమైన పాయింట్లో నిన్ను పట్టుకుంటున్నావు. కీలకమైన పాయింట్లో ఆ శక్తి నీ మీద పనిచేస్తా ఉంది, తెలుసా నీకు? లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న శోధనలకు ఎప్పుడో నువ్వు అవిశ్వాసుల్లో కలిసిపోయేవాడి. నువ్వు ఇంకా దేవుని ప్రేమను హత్తుకొని దేవుని పాదాల దగ్గర నిలకడగా ఉండగలిగావంటే నా ప్రభు పంపిన శక్తి నీ మీద పనిచేస్తుంది. కనుకనే నువ్వు ప్రభువులో ఉన్నావు, ఆయన రెక్కల నీడలో ఉన్నావు, ఆయన దగ్గర స్థిరంగా ఉన్నావు. లేకపోతే ఉండలేవు. యోధాలాగా ఎప్పుడో ఒక దారి అయిపోయేదాన్ని. ఎక్కడ పనిచేస్తుంది దేవుని శక్తి ఆలోచించండి. మనం పడకుండా మనల్ని జాగ్రత్త చేయడానికి దేవుని అభిషేకం పనిచేస్తుంది. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని ఆత్మ నడిపింపును కోల్పోయి తిరస్కరించి తృణీకరించి, దేవుడు చెప్తాడే వాక్యం చదువు, రోజు వాక్యం చదువు అంటాడు, ప్రార్థన చేయ అంటాడు, ఈ విషయంలో ఇలా ఉండంటాడు, ఫలానా దగ్గర నువ్వు వెళ్ళొద్దు, అక్కడికి వాళ్ళ మధ్యలోకి వెళ్ళొద్దు, శోధించబడతావు, దూరం చేసుకో అంటాడు. అవన్నీ మనం ఫాలో అయినప్పుడు ఎక్కడ అడుగులు జారవు. నేను కాదు, బైబిలే చెప్పింది ఆ మాట. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన ఒక్కసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి. 119వ కీర్తన ఒక వచనం చూపిస్తాను చూడండి. పదకొండవ వచనం చదువు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆహా, దేవునికి స్తోత్రం. ఇప్పుడేం చేస్తామంటే 5వ వచనం చదువు నాన్న. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆజ్ఞలను నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. అయిపోలా, ఇంకా ఉన్నాయి. యవనస్తులు దేని చేత తమ నడతను చూడండి. 165వ వచనం చదువు నాన్న. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు. అద్దుగో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి అంటే వాక్యమును గౌరవించు వారికి, వాక్యమును ప్రేమించు వారికి, వాక్యానుసారంగా నడవడానికి తమ మనసుని దృఢపరుచుకున్న వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిలుటకు కారణమే లేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? నా వాక్యాన్ని స్వీకరించు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని హృదయంలో నిలుపుకో, వాక్యానుసారంగా బతకటానికి నీ అడుగులు నువ్వు జాగ్రత్త చేసుకో. నువ్వు తొట్టుపడవురా, తోలవురా, కూలవురా, నిలబడతావురా, చక్కగా నడుస్తావురా, నువ్వు చేసిందంతా సఫలమైద్దిరా, నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కలిగిద్దిరా, నీ ఎముకలకు సత్తు వచ్చిద్దిరా.
నా వాక్యం పట్టుకోరా, నా వాక్యం పట్టుకోమని దేవుడు చెప్పాడు. అబ్బాయి, కానీ ఏం చేద్దాం? ఆత్మీయ సోమరితనం. ఈ మాటల యొక్క విలువ మనకు తెలుసు, కానీ ఏం చేద్దాం? ఒక్కొక్క రోజు చదవ బుద్ధి కాదు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, కొంతమంది వారాలు, నెలలు కూడా చదవరు. ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ తీసుకొని దులుపుతారు దుమ్ము అని. కోటానికి వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ తీసుకెళ్ళి నీట్గా అదే అల్మరాలో పెడతారు. మళ్ళీ ఆదివారం దులుపుతారు. చదవరు. ఇప్పుడు నీ ఆజ్ఞలను ప్రేమించువాడు నెమ్మదిగా ఉంటాడంటే వాటిని తిరస్కరించిన వాడు ఆందోళనలో బతుకుతాడని అర్థం. నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను కనుక ఇక నేను పాపం చేయడానికి ఛాన్స్ లేదు అంటే వాక్యం హృదయంలో లేకపోతే జరిగిద్దని అర్థం. కాబట్టి దేవుని ఆత్మ మనతో ఉండి ఆయన అభిషేకం మన మీద పనిచేసి చెప్తా ఉంటాడు, బాయ్ వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, పరిశుద్ధుల సహవాసం నిర్లక్ష్యం చేయొద్దు, లోకస్తులతో తిరగొద్దురా, తేడా పడతావు, కాస్త ఆత్మీయ సహవాసానికి దూరం అవుతున్నావు, సన్నిధికి దూరం అవుతున్నావు, ప్రార్థనకు దూరం అవుతున్నావు, ఆదివారాలు ఎగ్గొడుతున్నావు, దెబ్బతింటావు, శక్తి కోల్పోతావు, వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నావు, తొట్టుపడతావు, తూలిపడతావు, జాగ్రత్త అని దేవుడు పరిశుద్ధాత్ముడు మన మీద ఒత్తిడి తెస్తుంటాడు. మనకి ఏంటంటే ఎప్పుడు రొటీన్ ఫీల్, కొంచెం మనం మార్చుకొని చూద్దామని ప్రార్థన చేసి ఒక రకమైన రొటీన్ ఫీల్ వచ్చి ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఏంటంటే రోజు చేస్తుందేగా, వాక్యం చదివి అదే అధ్యాయాలు, అయ్యే వచనాలు, అయ్యే సంగతులుగా, ఇప్పటికి 5-6 సార్లు చదివాங்க, ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు చదివినా అదేగా అని తెలుసు, కానీ ఎగ్గొట్టి తిరుగుతారు. దేవుడు ఇచ్చిన హెచ్చరికలు నిర్లక్ష్యం చేసినప్పుడు ఏం జరిగింది అంటే తూలి తొట్టిల్లటం జరిగింది. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ప్రార్థన నిర్లక్ష్యం జరిగిందా లేదా, వాక్యం నిర్లక్ష్యం జరిగిందా లేదా, దేవుని ఆజ్ఞలను అశ్రద్ధ చేయటం అనేది జరిగిందా లేదా, నీ ఆత్మీయ జీవితంలో చెప్పును, యథార్థంగా చెప్పు. చాలాసార్లు జరిగిందంటావా? అస్సలు పొర్రపాటును కూడా జరగలేదంటావా? పొర్రపాటును కూడా నా విషయంలో అలా జరగలేదంటే నేను చెప్తున్నాను, పొర్రపాటును కూడా నువ్వు తూలి తొట్టిల్లటం అనేది జరగదు. ఒకవేళ నేను ఇప్పటి వరకు ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యాన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని భద్రంగా నడిపించుకొచ్చాను అన్నయ్య అని నువ్వు అనగలిగావా? అట్లయితే నువ్వు ఎక్కడ తొట్టుపడి ఉండవని నేను చెప్తున్నాను. నువ్వు ఎంతో నెమ్మదిగా ఉంటావని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాక్యంలో అలా ఉంది. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. కానీ ఇలా ఉండేవాళ్ళు 100లో దాదాపు 10-20% మాత్రమే ఉంటారు. 80% నేను చెప్పిన నిర్లక్ష్యాలు జరుగుతాయి. జరిగినప్పుడు ఏం జరిగిద్ది? తూలి తొట్టిల్లటం అనేది జరిగిద్ది. అసలు జరగకుండానే నిన్ను కాపాడటానికి దేవుడు తన వాక్కు చేత హెచ్చరిక చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ లోపల నుండి మాట్లాడతాడు. అయినా సరే నిర్లక్ష్యం చేసి నువ్వు తొట్టుపాటుకు గురవుతావు. ఎక్కడో చోట, ఏదో ఘట్టంలో, ఏదో ఒక విషయంలో బలహీనమైన అడుగు పడిద్ది నీది. పడినప్పుడు ఎప్పుడైతే నీ అడుగు బలహీనపడి జారి పడ్డావో అప్పుడు ఎంటర్ అవుతాయి గద్దలు. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవును అన్నాడు. దాన్ని పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు, నెగిటివ్గా కూడా మాట్లాడుకోవచ్చు. పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు, నెగిటివ్గా మాట్లాడుకోవచ్చు. పాజిటివ్గా ఎలా మాట్లాడాలో తర్వాత చెప్తా, నెగిటివ్ కోణంలో చెప్తాను. ఆత్మీయ జీవితంలో ఒకడు చచ్చాడ్రా, ఒకడు పడ్డాడ్రా అనే సంగతి దురాత్మలకు అర్థమైందంటే వచ్చి రౌండ్ వేస్తాయి. అవి ఎడంగా ఉండేది ఎంతవరకు అంటే నీ అడుగులు జారనంత వరకు ఎడంగా ఉంటాయి. నీ అడుగులు జారిన తర్వాత రౌండ్ కొడతాయి నీ దగ్గరకు వచ్చి. ఎందుకంటే ఆ సమయం కోసమే ఎదురు చూస్తాయి, నీ తొట్టుపాటుని ఎదురు చూస్తూ ఉంటాయి. అది నీ ద్వారా జరిగినప్పుడు ఇక రౌండ్ వేసి ఇక వాటి పని అవి మొదలు పెడతాయి. ఏమని? తెలిసి చేశావు, ఎంత ఘోరమైన పని చేశావు, ఎంత పాపము చేశావు, ఎంత అడుగులు జారావు, ఎందాక దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇక నీకు క్షమాపణ లేదు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నీకు శిక్ష తప్పదు, నువ్వు అనుభవించాల్సిందే, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చివరికి దేవుని ప్రేమను నువ్వు శంకించేటట్టు చేసి చివరికి నీ అంతటా నువ్వే నిన్ను నువ్వు అసహించుకోవటమే కాదు, దేవునికి కూడా దూరం అయిపోయే విధంగా
నిన్ను లాక్కుపోవటం మొదలు పెడతాయి. ఒకేసారి కాదు. నువ్వు ఈ పాపం చేసావుగా, చర్చికి ఏమని వెళ్తావు? సిగ్గులేదా నీకు? ఒక నీతి అనేది ఉంటుంది కదా. సరే చెడిపోయావుగా, ఇంకెందుకు ఆ చెడుతనంలోనే తగలబడి ఇంకెందుకు మళ్ళీ చర్చికి? నిజంగా ఇలాంటి ఆలోచనలు వస్తాయి అంటానికి నా తల వెంట్రుకలన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. చాలామంది నాతో కలిసి అన్న మాట ఏంటో తెలుసా? ఎందుకమ్మా సహవాసానికి దూరం అయ్యావంటే, నాలాంటిది రాకూడదు అన్నయ్య, నాలాంటిది మందిరానికి వచ్చిన మందిరానికి అవమానం అన్నయ్య, ఎందుకు తమ్ముడా రావట్లేదు, నాలాంటి వాడు రాకూడదు అన్నయ్య. నేను కరెక్ట్గా లేను. ఆయన దగ్గరికి వస్తే నిప్పులాగా ఉండాలా? నేను అట్ట లేను, నాలాంటి వాడు రాకూడదు అని మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు మీకు తగిలారా? తగిలితే చేతులు ఎత్తండి. అంటే నీకు నువ్వే తగిలావా, లేకపోతే బయట వాళ్ళు తగిలారా నీకు? దేవునికి స్తోత్రం. వినటానికి భలే మంచి మాటల్లాగా ఉన్నాయి కదూ, వినటానికి నిజంగా సత్యవంతుల మాటల్లాగా ఉన్నాయి కదూ. పాపంలో ఉంటేనే వాళ్ళ నీతి చూడు. నేను పాపం చేస్తున్నా, చెడుతనంలో ఉన్నాను కాబట్టి నాలాంటి వాడు రాకూడదు, నాలాంటిది రాకూడదు అని అన్నారంటే అనిపించట్లా? నేను చెప్పనా, కనీసం ఒక 150-200 దెయ్యాలు ఉంటాయి వాళ్ళ చుట్టూ. అవి ఉండి ఆ ఆలోచన పుట్టిస్తాయి అన్నమాట. ఇప్పుడు అలా మాట్లాడింది గొప్పతనం అని అంటలా, నేను సోదితనం అంటన్నా. సోదితనం, అది గొప్పతనం కాదు. నాలాంటిది రాకూడదు, నాలాంటి వాడు రాకూడదు. ఎందుకు ఆయనకు అవమానం? ఎందుకు ఆయన నామానికి దూషణ? రాకూడదు నాలాంటి వాళ్ళు. అబ్బో ఎంత నీతిమంతులు! ఇది ఎలాంటిదో తెలుసా? బురదైనోడు కాళ్ళకు బురదైనోడు నీళ్ల దగ్గరకు రానన్నట్టు. ఎందుకు కాళ్ళకు బురదైంది? నీళ్లు పవిత్రమైన వాటిని మలినం చేయటం ఎందుకు? ఒరే నిద్రమోహోడా, మిమ్మల్ని కాదులే అట్ట అనుకునే ఓడికి చెబుతుంది. నిద్రమోహోడా, నీళ్ళుంది నిన్ను గడగటానికి రా. నిద్రమోహం దానా, ఆయన రక్తము కార్చిందే నిన్ను గడగటానికి తల్లి, నిన్ను కడగటానికి, శుద్ధి చేయటానికి, పరిశుద్ధపరచడానికి, నిన్ను మళ్ళా నూతన పరచడానికి, నేను నిలబెట్టడానికి రక్తం కార్చాడు. ఆడికి రాకూడదేంది మరి? ఆడికి పోతావు? యువతగాడు ఊరేసుకున్నాడు, పోతావా మళ్ళీ ఊరేసుకోవడానికి? మరి యువతగాడు చేసింది అదే పని. ఒరే ప్రభు దగ్గరికి పోరా. సరే అమ్ముకుంటే అమ్ముకున్నావు, దరిద్రుడా పో. ప్రభు దగ్గరికి పోయి ప్రాధాయపడు, ప్రభువా నన్ను క్షమించమని అడుగు. క్షమిస్తాడ్రా వాడు. ఎందుకు తెలుసా? అప్పటిదాకా వాడిని శోధించిన దెయ్యాల్లో సైతానుగాడు ఉన్నారు కదా, మొత్తం రౌండ్ వేశారు. రౌండ్ వేసి, నిరపరాధి రక్తమును అప్పగించిన దుర్మార్గుడివిరా నువ్వు ద్రోహివిరా, గురుద్రోహివిరా, నీలాంటి నీచుడు ఉంటాడంట్రా, నీలాంటి వాడి పాపానికి మిష ఉందంట్రా, నీకు క్షమాపణ ఉందంట్రా, నిన్ను ఒప్పుకుంటాడంట్రా, నిన్ను దేవుడు కూడా క్షమించట్రా, నీచుడా, నికృష్టుడా, దౌర్భాగ్యుడా, దుర్మార్గుడా, పాపి పాపి పాపి. తట్టుకోలేకపోయి ఊరేసుకున్నాడు వాడు. ఇవే స్వరాలు పేతురికి వినపడ్డాయి. ఆ గురువు పెట్టిన రొట్టెలు తిని, ఆ గురువు రెక్కల నీడలో పండుకొని, ఇందాక నువ్వేమన్నావు, నీకోసం ప్రాణం ఇస్తానని నమ్మబలికి నయవంచకుడా, మోసగాడా, అబద్ధికుడా, ఆయన ఎవరో నాకు తెలియదని మాట్లాడతావా? నీలాంటి గురుద్రోహి ఇంకొకడు ఉంటాడంటారా? దేవుడు క్షమిస్తాడా నిన్ను? దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు అవకాశం ఇస్తాడా నీకు? ఛీ! ఇలాంటి స్వరాలు పేతురుకు కూడా వినపడ్డాయి. నీ వల్ల తొట్టుపాటు జరిగినప్పుడు ఏ స్వరాలు నీకు కూడా వినపడతాయి. నీలాంటి రోత మనిషి ఇంకొకటి ఉండదు, నీలాంటి అసహ్యురాలు ఇంకొకటి ఉండదు. నీ మనసు నీకే చెబుతుంటుంది. నీలాంటి చీదరా ఇంకొకళ్ళు ఉండరు, నీలాంటి చీదరోడు ఇంకొకడు ఉండడు, నీలాంటి రోతోడు ఇంకొకడు ఉండడు, నీలాంటి గలీజోడు ఇంకొకడు ఉండడు అని నీ మనసు నీకే చెబుతుంటుంది. ఇవే స్వరాలు పేతురికి వినపడ్డప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? ఆపండి, మీ పనికి మాలిన మాటలు ఆపండి. అవును, నేను అపనమ్మకస్తున్నే, కానీ నా ప్రభు నమ్మదగినవాడు. నా ప్రభు నమ్మదగినవాడు. ఆయన ప్రేమ స్థిరమైనది. నేను వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన నన్ను తప్పకుండా క్షమిస్తాను.
నేను వీళ్ళు ఆయన పాదాల మీద పడితే నా ప్రభు త్రోసి వేసేవాడు కాదు. ఎందుకంటే నాకు ఆయన ప్రేమ మీద సందేహం లేదు. నా ప్రభు ప్రేమ గొప్పది అని ఆ ప్రేమని తలంచుకొని అంత తొట్టుపాట్లో నుంచి భళ్ళున మల్లుకున్నాడు చూడు. అక్కడ పనిచేసింది దేవుని శక్తి. గట్టిగా ఈరోజు నువ్వు నేను నిలబడ్డామంటే అభిషేక ప్రభావమే. ఇప్పుడు చెప్పు, అభిషేకం వచ్చిందా రాలేదా? నేను అనలేదే, అనలేదే, నాకు రోమాలు నిక్కరు పడవలేదే. ఏ స్పందన లేకపోయినా నువ్వు గట్టిగా నమ్మాలి. ఏమనో తెలుసా? నేను అడిగాను, నా దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు. అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు. నేను అడిగాను, మా నాన్న ఇచ్చాడు. నేను అడిగాను. ఏమడిగావు? కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆయన అడగమన్నదే నువ్వు అడిగావు. పరిశుద్ధాత్మను అడగమన్నాడు, అడిగావు. ఇంకెందుకు ఇవ్వడు? తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని గట్టిగా చెప్పాడు యేసయ్య. అయితే అడుగువాడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు సాక్ష్యమిస్తాయి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడలా అతడు దేవునిని అడుగవలెను, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఆ మాట మళ్ళీ చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. మళ్ళీ చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఇంకొకసారి చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఒకవేళ సందేహిస్తే చదువు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సందేహం ఏమాత్రం లేకుండా అడిగి విశ్వాసంతో ఉన్నవాడు పొందుకుంటాడట. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు ద్విమనస్కుడు గనుక వాడికి ఏది దొరకదు ప్రభు వల్ల అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఏమని చేయాలి? ఏం చేయాలి? డౌట్ పడాలా? విశ్వసించాలా? అభిషేకం అడిగావు, పొందానని నీవు నమ్మిన ఎడల ఆ శక్తి నీ మీద పనిచేస్తూ ఉంటుంది. నీకు అర్థమైంది. అర్థమైందా? ఇప్పుడు నీకెట్లా కనపడాలా? దావీదు మీదకి అభిషేకం వచ్చింది, సింహాన్ని పట్టుకొని చీల్చవతలు పడేశాడు. సంసోన్ మీదకి అభిషేకం వచ్చింది, సింహాన్ని పట్టుకొని చీల్చవతలు పడేశాడు. నువ్వు కూడా పో, జూ పార్క్కి పోతావా? ప్రార్థన చేసి దూగిగా. ఎందుకంటే మరి సింహం కావాలిగా. మరి ఇక్కడెక్కడ లేవు పబ్లిక్లో సింహాలు. నిద్రమోహమా? వాళ్ళు భౌతికమైన సింహాలను చీల్చేస్తుంటే నువ్వు ఆత్మల ప్రపంచంలో ఉన్న అనేక సింహాలను ఎప్పటికే చీల్చి అవతల పడేసావు. తెలుసా? నీకు పనిచేస్తుందా మైండ్? నిన్ను ఎదిరించి పోరాడిన ఎన్నో దయ్యపు సింహాలను చీల్చి అవతల పడేసిన యూదా గోత్రపు సింహం పిల్లవైనావు. నువ్వు నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు, నీకు తెలీదా సంగతి?
అనేక సింహాలు ప్రతి దినము నిన్ను తరుముతున్నాయని నీకు తెలియదు, వాటి మధ్యలో నువ్వు ఉన్నావని నీకు తెలియదు. కానీ మేక పిల్లల్ని చీల్చినట్టు చీల్చి అవతల పడే ఆడుకుంటున్నావు వాటితో. నువ్వు నీ మీద అభిషేకం లేకపోవటం ఏంటి? ఒకవేళ అభిషేకం నీ మీద లేకపోతే అవి నిన్ను చీల్చేసాయి. కానీ అవి గుంపులు గుంపులుగా రకరకాలుగా నీ మీదకి వచ్చి దాడి చేసిన ఒక్కొక్క దాన్ని పట్టుకొని మేక పిల్లని చీల్చినట్టు చీల్చి అవతల పడేసి దేవుని రెక్కల నీడగా పరిగెత్తుతా ఉన్నావు నువ్వు. ఇది అబద్ధమా నిజమా? ఎంత వాస్తవం ఇది? ఎంత వాస్తవం ఇది? లేదా దాడి జరగట్లేదా? లేఖనం అబద్ధం చెప్పిందా? మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడబోతున్నాము అన్నాడా? పోరాడుతున్నామన్నాడా? మరి పోరాడుతున్నావంటే ఆల్రెడీ నువ్వు ఫైట్ సీన్లో ఉన్నావు బాబు. అమ్మా, ఆల్రెడీ నువ్వు ఫైటింగ్లో ఉన్నావమ్మా. నెక్స్ట్ ఏదో భవిష్యత్తులో ఫైటింగ్లు కాదురా, డైలీ. దావీదు మీద పనిచేసిన అదే అభిషేకపు శక్తి నీ మీద పనిచేసినందున ఆత్మల లోకంలో సింహాలను చీల్చిన విజేతగా ఉన్నావు నువ్వు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? సింహాలను నువ్వు చీల్చేస్తున్నావా, లేకపోతే అవి నిన్ను పడేసినాయా? అవి నిన్ను చీల్చినాయి అనుకో, నువ్వు కనపడవు. ఇక్కడ కనపడవు, ఏడో తిరుగుతుంటావు. కానీ వచ్చినాయి నీ మీదకి, రోజు వస్తున్నాయి, వాటి వల్ల కావట్లా. ఎందుకు తెలుసా? అవి నీ చుట్టూ వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు అడిగున్నావు చూడు అభిషేకం, ఆ అభిషేకం నీ మీద పనిచేస్తుంది. శత్రువులు తన దగ్గరికి రానంత వరకు సంసోను మామూలుగానే ఉంటున్నాడు. శత్రువులు తనను రౌండ్ చేయనంత వరకు సంసోను మామూలుగానే ఉంటున్నాడు, మామూలుగానే తిరుగుతున్నాడు రోడ్ల మిటి. వాళ్ళు వచ్చి రౌండ్ వేయగానే ఏం జరుగుతుందో ఏమో వాళ్ళకి అర్థం కావట్లా, సంసోను కూడా అర్థం కావట్లేదు. దొరికారంటే అవుటే. ఇంకా చూడు, ఎప్పుడైతే శత్రువులు రౌండ్ వేస్తున్నారో అప్పుడు వస్తుంది బలం ఆయనకి. అంతకుముందు సైలెంట్ మామూలుగా తిరుగుతున్నాడు. ఎలుగుబంటి ఎదురొచ్చినప్పుడు వచ్చింది బలం దావీదు మీదకి. గొల్యాతు ఎదురొచ్చినప్పుడు దావీదు మీద అభిషేకం యొక్క ప్రభావం కనపడింది. అప్పటిదాకా మామూలుగా విశ్వాసం అనుకుంటూ గొర్రెం తోలుకుంటూ తిరుగుతున్నాడు. గొర్రెలు కాసేవాళ్లే అన్నట్టుగా ఉంది జనానికి కూడా. గొల్యాతు ఎదురు పడ్డప్పుడు దావీదుని చూడాలి. నన్ను వదులురా నాయనా అంటాడు సౌలు దగ్గరికి పోయి. అయ్యో నువ్వు చిన్నోడి బాబు, నువ్వు గొర్రెలు కాసేవాడు, నువ్వు పిల్లోడి, నువ్వు బాలుడు అంటాడు. ఏనా సార్, నేను బాలుండే సార్, నాకు తోడై ఉన్నాడు బాలుడు కాదు సార్, సృష్టికర్త సార్, నాకు తోడై ఉన్నాడు పరాక్రమశాలి. అసలు వాడు ఎత్తు చూసావా? వాడు 6 మూరల జాయనుడు ఉన్నాడు. వాడు 6 మూరలు ఉంటే నాకెందుకు, 106 మూరలు ఉంటే నాకెందుకు? ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు నా దేవుడు సార్. ఆయన కొలవలేమో. అలాంటి వాడు నాకు తోడై ఉన్నాడు. అభిషేకం రేగుతుంది. అభిషేకం యొక్క ప్రభావం శత్రువు ఎదురుపడ్డప్పుడు కనపడిద్ది. అట్లాగా నీ మీద దాడి జరిగినప్పుడు ఆ అభిషేక ప్రభావం నీ మీద కనపడిద్ది. మామూలుగా సైలెంట్గా ఉంటాం. ఎగిరెగిరి వెళ్ళేది, పక్కన వాళ్ళని బాధేది లేదు, జుట్టు పీకి వెళ్ళేది, గందరగోళం చేసేది లేదు. సైలెంట్గానే ఉంటాం. కానీ ఆత్మల ప్రపంచంలో ఒక వేట జరుగుతుంది నీ వల్ల. పెద్ద పోరాటమే జరుగుతుంది. ప్రతి దినము గెలుస్తున్నావు. బలం ఎవరిదో తెలుసా? అది అందుకే పాడుకున్నా, నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం, నీలోనే నా బలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం, నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని నీ
యేసయ్యా నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా నాలో నీవు నీలో నేను ఉండాలని నీయందే పరవశించాలని. దేవునికి స్తోత్రం. నిజంగా నాకు ఎదురైన పోరాటాల్లో అసలు ఇన్ని తట్టుకొని ఇన్ని దాటుకొని ఈ రోజుకి ఇలా నిలబడ్డానంటే నాకు క్లియర్గా తెలుసు, నాకు అది నా శక్తి కాదు, కానే కాదు. ఎందుకంటే మనకు అంత సీన్ లేదు. అరే చిన్న కుటుంబానికి ఆన్సర్ చేయలేక నుయ్యో గొయ్యో అన్న బతుకుమంది, కొద్దిపాటి శ్రమలకు తట్టుకోలేక ఎట్లా చేస్తే ఈజీగా చేస్తామని ఎత్తుక్కున్నోడిని నేను. మరి ఈ 22 సంవత్సరాల విశ్వాస యాత్రలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లు, పెద్ద పెద్ద కొండ బండల్లాగా వచ్చినాయి, దూది పింజల్లాగా ఎగిరిపోయినాయి. ఎలా సాధ్యమైంది? నా సాక్ష్యం తెలుసు కదా మీకు. అంత బలహీనుడు, అంత భయస్థుడు, మరి ఎలాగా ఇది సాధ్యం? ఎందుకంటే ఇక్కడ బలమంతా ఆయింది, శక్తి ఆయింది. నేను అందుకే చాలా మందికి ప్రేమతో చెప్తాను, నా జోలికి రాకండ్రా చచ్చిపోతారు అన్యాయంగా. ఎందుకంటే వీడు బలహీనుడేరా బాబు, కానీ ఈ తోలుబొమ్మనట్టు అడ్డం పెట్టి కథ నడుపుతున్నవాడు పరాక్రమశాలి నాయన. ఆయనతో డేంజరు. నన్ను గదిలిచ్చినోడు నన్ను కాదు, ఆయన్ని గదిలిచ్చినట్టే. మీకు తెలుసా, ఈ మధ్య కాలాల్లో కదా, ఆ రోజుల్లో కూడా బతికుండగానే సమాధులు తొలిపించుకునేవాళ్ళు. బతికున్నప్పుడే సమాధులు ఇప్పుడు కూడా కట్టించుకుంటున్నారు. బతికున్నప్పుడే సమాధులు కట్టించుకుంటున్నారు, తెలుసా మీకు? తర్వాత ఇబ్బంది లేకుండా బతికున్నప్పుడే సమాధి కట్టించుకుంటున్నారు. అట్లాగా దేవుడు పట్టుకున్న వాళ్ళ జోలికి వచ్చినోడు బతికుండగానే సమాధి కట్టించుకోవటం కాదు. వాడి అన్యుడైతే పిండం కూడా పెట్టుకోవచ్చు, శుభ్రంగా పిండం కూడా పెట్టేసుకోవచ్చు ఒకేసారి. ఎందుకంటే వాడు పోతాడు ఖాయం. దేవునికి స్తోత్రం. అవి కూడా చూసుకోవచ్చు, వాడు సమాధి చూసుకోవచ్చు, పిండం ఎట్ట పెడతారో చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. అంటే సత్యాగా చూడ్డ కదా, అది బతికున్నప్పుడే చూసుకోవచ్చు. ఎందుకంటే ఖాయం కాబట్టి. నా విషయమే కాదు, దేవుడు చెయ్యి పట్టుకున్న పాత్రల జోలికి ఎవడు వచ్చినా నేను చెప్పేది ఖాయం. వాడి దినం వాడు చేసుకోవటమే, వాడి సమాధి వాడు కట్టించుకొని రెడీగా పెట్టుకోవటమే. కన్ఫర్మ్. రెండే జరగాలి. మారు మనసన్నా పొందాలా, లేకపోతే పైకి అంటున్నా, పైకి కాదు కిందకి, పాతాళ అగ్నికి పోవాలంతే. ఒక్కొక్కడికి టైం ఇస్తాడు, ఒక్కొక్కడికి వెంటనే మైనం చేస్తాడు. జడ్జిమెంట్ మాత్రం తీవ్రంగా వచ్చేస్తుంది. నాకు తెలిసిన ఒకడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఒక కార్యక్రమానికి వీడు వెళ్ళాడు. అందులో ఒకడు అన్నాడు, ఇతడు దేవుని పని చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడని వాడికి తెలుసు. హార్ట్ఫుల్గా తిట్టాడు వాడు, బూతులు తిట్టి. పాస్టర్లను పట్టుకొని కుడి చెయ్యి ఎడమ కాలు ఇలా తిప్పాలి, వెళ్ళనే మెడ బూతులు తిడతా 3 రోజులు అయిపోయింది. 4వ రోజు, కరెక్ట్గా 4వ రోజు వాడు అనుకున్నది వాడి శరీరంలో జరిగింది. రియల్ నిజంగా జరిగింది. కొట్టింది, బండి కొట్టింది. ఏది కొట్టిందో మరి. తీసుకెళ్లారు పోస్ట్ మార్టం చేయడానికి బాడీని. తీసుకెళ్తే కరెక్ట్గా వాడు ఏ 3 చెప్పాడో, కుడి చెయ్యి తిరిగిపోయి ఉంది, ఎడమ కాలు అటు తిరిగిపోయి ఉంది, మెడ ఇటు తిరిగిపోయి ఉంది. ఆయన సజీవుడు.
ఆయన లేనివాడు కాదు. నీ పేరేమిటి అని అడిగితే ఉన్నవాడిని అని చెప్పమన్నోడు. ఉన్నవాడు, ఆయన సజీవుడు, ఉన్నవాడు. ఆయన గురించి పాత నిబంధన మొత్తం అనేక చోట్ల రాయబడింది, రోషము గల దేవుడు అని. రోషము గల దేవుడు అని.